భారత రాజ్యాంగము ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి క్లాస్ 2 రాజ్యాంగంలో ఉన్నటువంటి 25 భాగాలు. ఆ 25 భాగాలలో 1వ భాగం ఈ 1వ భాగం వచ్చేసి ప్రకరణలు ఆర్ ఆర్టికల్స్ 1 నుండి 4 వరకు ఉన్నటువంటి ప్రకరణలలో 1వ భాగం గురించి తెలియజేస్తుంది. ప్రకరణ 1 భారతదేశము రాష్ట్రాల కలయిక అని తెలియజేస్తుంది. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని తెలియజేస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయంటే రాష్ట్రాలు, వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాలు. ఈ ఆర్జిత ప్రాంతాలు అనేటివి ప్రస్తుతం లేవు. ఇతర దేశాల నుంచి మనం ఏమైనా మన దేశంలో కలుపుకుంటే వాటిని ఆర్జిత ప్రాంతాలు, వాటిని రాష్ట్రాలుగానో లేదా కేంద్రపాలిత ప్రాంతాలుగానో విలీనం చేసుకున్నాం కాబట్టి ప్రస్తుతం ఆర్జిత ప్రాంతాలు అనేటువంటివి లేవు. రాష్ట్రాలు, వాటి భూభాగాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి భూభాగాలు, ఆర్జిత ప్రాంతాలు. రాజ్యాంగం ప్రకారము 1వ ప్రకరణలో మన దేశానికి గల పేరు. రాజ్యాంగం ప్రకారం 1వ ప్రకరణలో మన దేశానికి గల పేరు ఇండియా అనగా భారత్. ఇండియా అనగా భారత్. ఇలా ఉంటేనే కరెక్ట్ ఆన్సర్. ఇండియా అనగా భారత్. రాజ్యాంగం ప్రకారం 1వ ప్రకరణలో మన దేశానికి గల పేరు. భారతదేశము సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమాఖ్య తరహా, ఈ సమాఖ్య అనే పదము ఎక్కడా లేదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడినారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్ అనే పదమే వాడినారు. భారతదేశం సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ సమాఖ్య అనేటువంటి పదము ఎక్కడ లేదు. సమాఖ్యకు బదులుగా యూనియన్, కేంద్ర ప్రభుత్వం అనే పదానికి బదులుగా కూడా యూనియన్. కెనడా రాజ్యాంగాన్ని, కెనడా నుంచి సమాఖ్య అనే పదం, కెనడా రాజ్యాంగం నుంచి అంబేద్కర్ సూచనలు అనుసరించి యూనియన్ అనే పదాన్ని వాడినారు. యూనియన్ అనే పదాన్ని మనము కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించినాం. కెనడాను స్ఫూర్తిగా తీసుకొని యూనియన్ అనే పదాన్ని, సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదాన్ని వాడిన అంబేద్కర్ సూచనను అనుసరించి. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమాఖ్య అనే పదము పొందుపరచలేదు. సమాఖ్య అనే పదము ఎక్కడ పొందుపరచలేదు. సమాఖ్యకు బదులుగా యూనియన్ అనే పదం, ఈ యూనియన్ అనే పదాన్ని మనం కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అంబేద్కర్ సూచనను అనుసరించి.
సమాఖ్య అంటే ఫెడరేషన్. ఫెడరేషన్ ఇది ఫోడస్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఫోడస్ అనగా ఒప్పందము. భారత రాజ్యాంగం ఒప్పందం ద్వారా ఏర్పడినది కాదు, కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారాల విభజన జరిగినది. అధికారాల విభజన జరిగింది. ఇది 1వ ప్రకరణ గురించి సంబంధించింది. 1వ ప్రకరణ. భారతదేశంలో రాష్ట్రాలంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలంటే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేటివి 2 దగ్గరగా ఉండే చిన్న కేంద్రపాలిత ప్రాంతాలను కలిపి ఒకటి కేంద్రపాలిత ప్రాంతంగా చేసినారు. అవే దాద్రా నగర్ హవేలీ, మరియు డామన్ డయ్యు. ఈ 2 కలిసి ఒకటే కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతము 8 కేంద్రపాలిత ప్రాంతాలు కావు. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చేసి విధాన సభలను కలిగినవి. విధాన సభలను కలిగినవి 3 కేంద్రపాలిత ప్రాంతాలు విధాన సభలు కలిగినవి. ఆ 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఇంతకుముందు ఉన్నటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 కేంద్రపాలిత ప్రాంతాలు విధాన సభను కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు. 1వ భాగంలోని ప్రకరణ 2 ఈ భారత భూభాగానికి సంబంధించినటువంటి అంశాలపైన, భారత భూభాగానికి సంబంధించిన అంశాలపైన నిర్ణయాధికారము పార్లమెంటుకు ఉంటుంది. అవి అంతర్గత నిర్ణయము, బహిర్గత నిర్ణయం. అంతర్గత నిర్ణయము, బహిర్గత నిర్ణయము. ఈ అంతర్గత నిర్ణయంలో భాగంగా అంటే రాష్ట్రాల పేర్లు మార్పు, నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఈ సరిహద్దుల మార్పు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. వీటిని కేవలం పార్లమెంటు సాధారణ మెజారిటీతోనే చేస్తుంది. సాధారణ మెజారిటీతో చేస్తుంది. కాబట్టి ఇది అంతర్గత నిర్ణయం. అంటే దీనికి పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ అవసరము లేదు. బహిర్గత నిర్ణయం అంటే మన దేశ భూభాగాలను ఇతరులకు బదిలీ చేయడం, ఇతర దేశాల భూభాగాలను మన దేశంలో కలుపుకోవడం. మన దేశ భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయడము, అలాగే ఇతర దేశాల యొక్క భూభాగాలను మన దేశంలో కలుపుకోవడం కోసము రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. దీనిని బహిర్గత నిర్ణయంగా పేర్కొంటారు. 1960లో బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసినారు. పాకిస్తాన్కు చెందినటువంటి కూచ్ బిహార్ దీవులను
కూచ్ బిహార్ దీవులు, వీటిని భారత్లో కలుపుకోవడం జరిగింది. అలాగే 1975లో సిక్కింను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. సిక్కింను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. వీటిని రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే, అంటే 9వ రాజ్యాంగ సవరణ ద్వారా, 9వ రాజ్యాంగ సవరణ, ఈ 9వ రాజ్యాంగ సవరణ ద్వారా బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేయడం జరిగింది. పాకిస్తాన్కి చెందినటువంటి కూచ్ బిహార్ దీవులను భారతదేశంలో విలీనం చేసుకోవడం జరిగింది. అలాగే 36వ రాజ్యాంగ సవరణ ద్వారా, 36వ రాజ్యాంగ సవరణ, ఈ 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత్లో కలుపుకోవడం జరిగింది, భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. భారత భూభాగానికి సంబంధించిన విషయాలన్నింటిపైన పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుంది. ఆ పార్లమెంటు 2 రకాల నిర్ణయాలను తీసుకుంటుంది, అంతర్గత, బహిర్గత. అంటే రాష్ట్రాల పేర్లు, సరిహద్దుల మార్పుడు, నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడము, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలన్నింటిపైన పార్లమెంటు సాధారణ మెజార్టీతోనే నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దీనిని అంతర్గత నిర్ణయంగా పేర్కొంటారు. బహిర్గత నిర్ణయం అంటే మన దేశ భూభాగాలను ఇతర దేశాలకు బదిలీ చేయడము, ఇతర దేశాల యొక్క భూభాగాలను మన దేశంలో విలీనం చేసుకోవడం వంటి అంశాలకు పార్లమెంటు ప్రత్యేక మెజార్టీతో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయగలుగుతుంది. రాజ్యాంగ సవరణ ద్వారా, దానికి ఎగ్జాంపుల్గా 1960లో బేరుబారి ప్రాంతాన్ని పాకిస్తాన్కు బదిలీ చేసినారు. పాకిస్తాన్కి చెందిన కూచ్ బిహార్ దీవులను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. అంటే 9వ రాజ్యాంగ సవరణ. ఏ రాజ్యాంగ సవరణ అంటే 9వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇది జరిగింది. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా. ప్రకరణ 3. ప్రకరణ 3 ఏం తెలియజేస్తుందంటే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనగా నూతన రాష్ట్రాల ఏర్పాటు. నూతన రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు మార్పు, రాష్ట్రాల సరిహద్దులు మార్పు, రాష్ట్రాల సరిహద్దులు మార్పు, ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేయడం, ఒక రాష్ట్రం నుండి కొంత భూభాగాన్ని వేరు చేయడం, ఈ వేరు చేసినటువంటి భూభాగాన్ని ఇంకొక రాష్ట్రంలో కలపడం, నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. ఈ అధికారం పార్లమెంటుకు ఉంటుంది. అంటే ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో, లోక్సభ మరియు రాజ్యసభ, పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి అవసరము. రాష్ట్రపతి యొక్క పూర్వ అనుమతి కంటే ముందు ప్రభావితమైతే ఉన్నటువంటి సంబంధిత రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం అవసరం. శాసనసభ ఆమోదం అవసరం ఉంటుంది.
ఈ బిల్లును రాష్ట్రపతి ప్రభావితమవుతున్న సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపిస్తాడు. తమ యొక్క నిర్ణయాన్ని తెలపమని గడువును కూడా పొడిగిస్తాడు. అయితే రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయంతో సంబంధం లేకుండా రాష్ట్రపతి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టుటకు అనుమతిస్తాడు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టుటకు అనుమతిస్తాడు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును సంబంధిత రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదానికి పంపిస్తాడు. శాసనసభ నిర్ణీత గడువు విధిస్తాడు. గడువును పొడిగిస్తాడు. ఒకవేళ శాసనసభ నిర్ణీత సమయానికి తన నిర్ణయాన్ని తెలపకపోయినా శాసనసభ ఆమోదంతో సంబంధం లేకుండానే రాష్ట్రపతి ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తాడు. ఒకవేళ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర శాసనసభ తన నిర్ణయాన్ని తెలిపి ఆ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత కేంద్రం ఆ బిల్లులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మరలా రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదము నిర్ణయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటుంది. రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయానికి సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వము సొంత నిర్ణయాలను తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వమే సొంత నిర్ణయం తీసుకుంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను 29వ రాష్ట్రంగా వేరు చేసే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తన నిర్ణయాన్ని తెలిపి తన ఆమోదాన్ని తెలిపి పార్లమెంటుకు పంపింది. కాకపోతే పార్లమెంటు మన రాష్ట్ర శాసనసభ యొక్క నిర్ణయానికి సంబంధం లేకుండానే తన సొంత నిర్ణయాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదంతో సంబంధం లేకుండా నిర్ణయంతో సంబంధం లేకుండానే కేంద్ర ప్రభుత్వం తన సొంత నిర్ణయాన్ని తీసుకుంటుంది. పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలపవలను. రాష్ట్రపతి తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలపవలను. పునః పరిశీలనకు కానీ తిరిగి వెనకకు పంపడానికి వీలు లేదు. కాకపోతే ఎంతకాలం లోపల తన నిర్ణయాన్ని తెలపాలి, ఎంతకాలంలోపు తన నిర్ణయాన్ని తెలపాలనే విషయంలో ఎలాంటి సంబంధం లేదు. పార్లమెంటు ఆమోదించిన బిల్లుకు రాష్ట్రపతి తన ఆమోదాన్ని తప్పనిసరిగా తెలపవలేను. కాకపోతే ఎంతకాలం లోపల తన నిర్ణయాన్ని తెలపాలనేటువంటిది ఏం నిర్ణయించబడలేదు, రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. అయితే ఒక సభ ఆమోదించి లోక్సభ మరియు రాజ్యసభలలో ఒక సభ ఆమోదించి ఇంకొక సభ తిరస్కరిస్తే బిల్లు వీగిపోతుంది.